వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను అరిటాకుతో ఒక తోరణం తయారు చేసి చూపిస్తున్నాను. ఇంట్లో మనకి అందుబాటులో ఉండే చిన్న చిన్న వస్తువులతో మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక అరిటాకు తీసుకొని సగంకి కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం గ్లూ పెట్టుకోవాలి. దీనికి మనకి నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేస్తున్నాను. ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటారు, వాళ్ళకి బోర్ కొడుతుంది. ఇలాంటి చిన్న చిన్నవి చూపించామంటే వాళ్ళు క్రియేటివ్గా డెవలప్ అవుతారు. కొంచెం టైం కూడా వాళ్ళకి ఇలాంటి వాటి మీద స్పెండ్ చేస్తే వాళ్ళకి కూడా బాగుంటుంది కదా. అందుకని నేను మా బాబుకి ఇలా చూపిస్తున్నాను, వాడు కూడా చేస్తాను అని ఇంట్రెస్ట్ చూపిస్తాడని. ఇప్పుడు మనం గ్లూ తీసుకొని మనకి కావాల్సిన డిజైన్లో వేసుకొని చక్కగా దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి గ్లూని. వీటిపైన మనం ఫ్లవర్స్ వేసుకుంటాం. ఇదే డిజైన్ అని కాదు, మనకి నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. ఆకు కూడా ఇదే షేప్లో కట్ చేసుకోవాలని ఏం లేదు, మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇలా గ్లూ స్ప్రెడ్ చేసుకున్న దాని మీద నేనైతే చామంతి పూలు రెక్కలు వేస్తున్నాను. మీ ఇష్టం, మీకు గులాబీ రెక్కలన్నా వేసుకోవచ్చు, బంతి పూల రెక్కలన్నా వేసుకోవచ్చు. మీ దగ్గర ఏ పూలు అవైలబుల్గా ఉంటే అవి వేసుకొని చూడండి. మనం పండుగలకి ఏదన్నా పూజలు, ఫెస్టివల్స్ అలా ఉన్నప్పుడు కానీ, ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ ఈజీగా 5 మినిట్స్లోనే అయిపోతుంది. పెద్ద శ్రమ కూడా పడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న పిల్లలకు అప్పచెప్పిన ఈ పని ఈజీగా చేసేస్తారు, ఇంట్రెస్టింగ్గా చేస్తారు. అలాగే నేను కింద ఇంకొక లేయర్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఇంకో కలర్ ఫ్లవర్స్ వేసుకుందామని. అది కూడా సేమ్ ఇందాక వేసుకున్నట్టే గ్లూ స్ప్రెడ్ చేసేసుకోవాలి. మనకు కావాల్సిన షేప్లో రౌండ్గా అన్నా, స్క్వేర్గా అన్నా, లేకపోతే స్ట్రైట్ లైన్ లాగా అన్నా మనకి నచ్చినట్టు వేసుకోవచ్చు. ఇంకా అది మన క్రియేటివ్ని బట్టి, మనం ఎలా ఆలోచించి ఎలా చేస్తే బాగుంటుంది అనిపిస్తే అలా చేసేసుకోండి. నేనైతే ఇలా చేశాను. వీటిపైన రోజ్ పెటల్స్ ఉన్నాయి, అవి వేసుకుంటున్నాను. చామంతి పూలు వైట్ కలర్, ఇది రెడ్ కలర్ కాంబినేషన్ బాగుంటుందని నేను ఇలా ట్రై చేశాను. మీ ఇష్టం, మీరు ఏదన్నా వేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పటికి ప్రస్తుతానికి ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఇలా చేశానన్నమాట. ఇలా అన్ని చోట్ల వేసేసుకొని ఒక్కసారి ప్రెస్ చేసుకోవాలి. గ్లూకి అంటుకుంటుంది. కొంచెం ఆరిపోతే గ్లూకి మంచిగా స్టిక్ అయిపోతాయి ఫ్లవర్స్, పడిపోవు. ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం అద్దినట్టు చేసామంటే అంటుకుపోతాయి. గ్లూ మన ఇంట్లో ఉంటూనే ఉంటుంది. ఫ్లవర్స్ కూడా పూజలకి తెచ్చుకుంటూనే ఉంటాం కదా. ఇప్పుడు ఇలా అంతా చేశాక మనం ఇలాగే పెట్టేసుకోవచ్చు. లేదంటే నేనైతే కింద అరిటాకుని చిన్నగా కట్ చేస్తున్నాను. డిజైన్ బాగా వస్తుందని ఇలా కట్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు కట్ చేసుకోవచ్చు, లేదంటే అలా పెట్టేసుకోవచ్చు. లేదా ఇంకా కొంచెం డిజైన్ చేసుకుంటా అంటే ఇంకా కాస్త ఫ్లవర్స్ వేసుకోవచ్చు. నేను ఇలా కట్ చేసిన. నెక్స్ట్ టైం ఇంకొక డిజైన్ చూపిస్తాను. ఇప్పుడైతే ఇలా చేస్తున్నాను. చూడండి, ఇలా మొత్తం కట్ చేసుకున్నాక ఫైనల్ అవుట్పుట్ చూద్దాం ఎంత బాగుంటుందో. ఫెస్టివల్ లుక్ దీంతో వచ్చేస్తుంది. పెద్ద శ్రమ పడి పువ్వులన్నీ కట్టి అరిటాకులు కట్టడం, మామిడి తోరణాలు కట్టడం కన్నా ఇలా సింపుల్గా ఈజీగా చూడ్డానికి కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఇలా నెక్స్ట్ టైం పూజల టైంలో మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇలా మొత్తం కట్ చేసేసుకుందాం. పిల్లలకి అప్పచెప్పేస్తే వాళ్ళే ఈజీగా చేసి పెట్టేస్తారు. వాళ్ళకు కూడా టైం పాస్ అవుతుంది, మనల్ని సతాయించకుండా ఉంటారు, స్క్రీన్ టైంకి దూరం అయిపోతారు. ఊరికే ఫోన్ చూసే బదులు ఇలాంటివన్నీ చేస్తే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వాళ్ళకి క్రియేటివ్ మైండ్ పెరుగుతుంది కదా. నెక్స్ట్ టైం మీ పిల్లలకి ఇలాంటి పనులు చెప్పి చూడండి, వాళ్ళే చాలా ఇంట్రెస్టింగ్గా ఇంకా చేస్తారో మీకన్నా బెస్ట్గా చేసి చూపిస్తారు. చూడండి, ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంది. ఇప్పుడు మనం దీన్ని డోర్కి పెట్టుకోవచ్చు.
పూజా గది డోర్ కన్నా పెట్టుకోవచ్చు, బయట మెయిన్ డోర్కైనా పెట్టుకోవచ్చు. నేను డబుల్ టేప్ వేసి పెట్టాను. మీరు కావాలంటే ఆ చివర ఈ చివర థ్రెడ్ కట్టి కూడా పెట్టుకోవచ్చు. డబల్ టేప్తో ఆగింది, సో నేను డబల్ టేప్ వేశాను. లేదు మీకు ఆగదు అనిపిస్తే లాస్ట్లో మీకు అక్కడ మొలలు ఉంటే థ్రెడ్ కట్టేసి థ్రెడ్ తగిలిచ్చేయచ్చు. చూడండి, చూడ్డానికి బాగుంది కదా. నెక్స్ట్ టైం అరిటాక్ కనిపిస్తే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.